ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఆగస్టు 13వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరగబోయేది ఇది. విధినెవ్వరూ మార్చలేరు. అయితే ఎటువంటి వార్తలు మీరు వింటారు, అలాగే ఈ ఓం రోజు కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారం సమస్యలు, నమ్ముకున్న పురుషుడు లేదా స్త్రీ మీ దగ్గరికి రావటానికి పూజ చేయబడును. అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9912100188. ప్రకారం మీకు ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలత ఫలితాలు కలగబోతున్నాయి. అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే జీవితంలో ఆరోపణలు, నిందలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. అలాగే ప్రజా ఆకర్షణ స్వభావం కూడా వీరి యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాలలో ఖచ్చితంగా మీరు బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా పాటిస్తారు. ఆర్థిక క్రమశిక్షణతో వంశపారపర్యంగా వచ్చే అటువంటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి, దానికి అభివృద్ధి పరచడానికి ఎంతగానో కృషి చేస్తారు. అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. ఏ పనిని మొదలుపెట్టినా కూడా పూర్తి అయ్యేంత వరకు నిద్రపోని తత్వం కలిగి ఉంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం ఆగస్టు 13వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వింటారు. ఈ వార్త మీరు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ కెరియర్కి సంబంధించింది కావచ్చు, లేదా ఏదైనా కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఉదాహరణకి కెరియర్ పరంగా మీకు ఏదైనా ఒక అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి మీరు ఒక గుడ్ న్యూస్ వినడం, లేదా ఏదైనా ఒక అవకాశం రావడం, దాని గురించి ఒక గుడ్ న్యూస్ వినడం, లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని లోన్ ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక లోన్ శాంక్షన్ అవ్వటం, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులకు ఎవరితో అయినా గొడవ జరిగితే ఒక మంచి ఆఫర్ రావటం కానీ, వివాహం కుదరటం కానీ, ఏదో ఒకటి కెరియర్కి సంబంధించినటువంటి కావచ్చు, మీ యొక్క జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క ఒక పెద్ద శుభవార్తనైతే మీరు ఈరోజు కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో 2025 సంవత్సరం ఆగస్టు 13వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక చాలా కాలం నుండి ఎవరితో అయినా మీరు
మాట్లాడకుండా బాధపడుతున్నారా అంటే వారితో మాట్లాడాలని కానీ పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు వారితో మాట్లాడాలనే పరిస్థితులు కూడా అన్నీ కూడా అనుకూలించడం లేదు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడాలని పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడకండి అనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు. అటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఇది మీకు ఆత్మసంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఏదైనా కలుసుకోవాలి అనుకుంటున్నారో కనుక మీ యొక్క చిన్ననాటి మిత్రులు కావచ్చు, ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉండి కారణాల వల్ల విడిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ ఈరోజు అనేది మీరు కలిసి వారితో చాలా రోజులుగా చాలా హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకోవాలని చాలా రోజులుగా చాలా ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు తెలిసే అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి. అయితే అనుకోకుండా మీరు మీ ముందు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే అనుకోకుండా వారు మీకు తరహా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్, ఒక కొత్త వ్యక్తి పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒక అన్యోన్ నెంబర్ కావచ్చు, ఒక వ్యక్తి యొక్క జేబులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తిలో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు జీవితాంతం ఉండిపోయే ఉంటుంది. కొంతకాలం పరిచయం అనేది కాస్త క్లోజ్డ్గా అయిపోతుంది. ఇక పరిచయం అనేది చాలా కొద్ది రోజుల్లోనే సమస్య అయిపోతుంది. కానీ కొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అయితే మీ యొక్క లైఫ్లోకి ఈరోజు ఒక కుంభరాశి వారిది ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ వచ్చినటువంటి వ్యక్తులు మీతో పరిచయం కాస్త స్నేహంగా దీర్ఘకాలం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణ మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సెలవును హనుమాన్కి సమర్పించండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారం సమస్యలు, నమ్ముకున్న పురుషుడు లేదా స్త్రీ మీ దగ్గరికి రావటానికి పూజ చేయబడును. అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9912100188.